నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో వైకాపా ఆరితేరింది. చంద్రబాబును అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్న దామచర్ల శ్రీనివాసరావు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బాబుకి తోడుగా మేము సైతం కార్యక్రమం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారన్న కొల్లు రవీంద్ర. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి. హామీలను అమలు చేసి సీఎం ఎమ్మిగనూరు పర్యటన చేయాలన్న టీడీపీ. ప్లకార్డులు నల్ల కండువాలతో నిరసన తెలిపిన జయ నాగేశ్వర్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికించి 40 రోజులుగా రాజమండ్రి జైల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. భారతదేశంలోని ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో వైకాపా ఆరితేరిందని, కొత్త చట్టాలను తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకుంటుందని అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వచ్చి కేసులు రిజిస్టర్ చేయొచ్చా అంటే మీ ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ఓకే, మేము ఒకటే అడుగుతా ఉన్నాం. షేర్స్లో ఎవరో యాగిరెడ్డి గారు ఆయన షేర్స్ 2016లో అమ్ముకున్నాడు, వెళ్ళాడు. ఆర్ఓసి చట్ట ప్రకారం ఆయన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ కేసులను తోడి తీసి కొత్తగా కేసులు పెట్టడం దౌర్భాగ్యం. మరి ముఖ్యంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రజలందరి పక్షాన. అగ్రిగోల్డ్ కేసు రిజిస్టర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? అగ్రిగోల్డ్ బాధితులకి మీరేం నష్టపరిహారాన్ని అందించారు? ఎన్నిసార్లు కోర్టుల ద్వారా చెప్పించుకుంటా ఉన్నారు? ఆ బాధితులంతా ఏమయ్యారు? ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా? వాళ్ళకి బాధలు లేవా? వారి యొక్క బాధలను ఆలకించి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా ముఖ్యసూటిగా తెలియజేయండి. ఎంతో దౌర్భాగ్యంగా ఉందంటే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజలు గాలి పీల్చాలంటే కూడా మీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అట్లానే బంధువుల్ని స్నేహితులను పలకరించాలన్నా కూడా మీ పర్మిషన్ తీసుకొని పోయే పరిస్థితులకి ఈ రాష్ట్రం దిగజారిపోయింది. కాబట్టి అయ్యా మీ అందరికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. 6 నెలల్లో మీరు పుట్టింటికి కానీ అత్తగారింటికి కానీ దారి చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. అత్తారింటికి దారి అది ప్రజలు చూపిస్తారు, పుట్టింటికి దారి అది ప్రజలు చూపిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఊవెత్తున రెడీగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా మిమ్మల్ని తరిమి ఓటు ద్వారా ఏడుకో చాటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు గనక ఈ రాష్ట్రం మీద అభివృద్ధి చేసే ఆలోచన ఉంటే మీ మంత్రులు కానీ 80 మంది ఉన్న సలహాదారులు కానీ ఎవరైనా సరే అభివృద్ధి మీద డిబేట్ పెట్టడానికి ప్రెస్ సమక్షంలో అది మాట్లాడదాం రండి. ఈ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి ఏం చేశారు? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగరం గ్రామంలో బాబుకి తోడుగా మేము సైతం అనే కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటికి తిరుగుతూ బాబుకు తోడుగా మేము సైతం అనే కరపత్రాలను పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఓపిక పట్టు, ఇప్పుడు నువ్వు కట్టుకున్నా కూడా బిల్లులు ఓడిపిస్తాడు నీకు, వాళ్ళు అసలు పడతారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపుగా 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజులు కూడా ఆయన వయసుకి మర్యాద ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈరోజు ఒక సైకో పరిపాలన, ఒక శాడిజం అనేది ఈ రాష్ట్రంలో కనపడుతుంది. నిజంగంటే ఈరోజు ఏ గ్రామంలో చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా బయటికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు అంటే కేవలం
దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు 2 రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగు వాళ్ళు బయటికి వచ్చి నిరసన దీక్షలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయటికి వచ్చి ఒక జెండా పట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక నిరసన తెలియజేసినా, ఏదైనా దీక్షలో కూర్చున్నా, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా ఎంత అల్లాడిపోతున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆఖరికి భువనేశ్వరి గారిని కలవడానికి రాజమండ్రికి కూడా ఎవరు వెళ్ళకూడదని నోటీసులు ఇస్తున్నారంట. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం పెదపట్నం గ్రామంలో ప్రభుత్వం నీళ్లు అందించక సుమారు 1000 ఎకరాల మేర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెదపట్నం గ్రామంలో పర్యటించి నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను కొల్లు రవీంద్ర పరిశీలించారు. పెదపట్నం గ్రామంలో ఇక్కడ పొలాలన్నీ ఎండిపోతున్నాయంటే మేమందరూ కూడా రావడం జరిగింది. మొత్తం తీర ప్రాంతం అంతా కూడా నీళ్లు లేని కారణంగా, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం అంతా కూడా పూర్తిగా ఇవాళ నష్టపోయారు. 1-2 సార్లు మన నాట్లు వేసుకోవడం, దాదాపు ఎకరాకి 30 నుంచి 35 వేల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టినా చివరికి ఇవాళ బీట్లు వారిపోయి మొక్క అంతా కూడా పొట్ట దశలో మరి నీళ్ళు లేని కారణంగా ఇక అవన్నీ కూడా తిరగమారిపోయినాయి. రంగు కూడా మొత్తం ఎండిపోతూ ఉంది గడ్డి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభల్లో మాట్లాడుతూనే తప్ప ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నేలమట్టం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇవాళ పట్టిసీమ ఉంటే ఆ పట్టిసీమ నుంచి గతంలో మాకు నీళ్ళు వచ్చి మరి ఎప్పుడైనా కూడా ఇబ్బంది లేకుండా మనకి సకాలంలో మాకు నీళ్ళు అందే పరిస్థితి ఉండేది. అలా ఒక ఉద్దేశపూర్వకంగా మరి ఆ పట్టిసీమ నీళ్ళు ఇవ్వడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనసొప్పట్ల. ఇవాళ కృష్ణా జలాల మీద ఉన్నటువంటి హక్కును పోగొట్టుకున్నాం. ఈ ముఖ్యమంత్రి తన స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ మోడీ కేంద్రం ప్రభుత్వం దగ్గర సాష్టాంగ నమస్కారాలు పెట్టి మనకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇవాళ వాళ్ళకి అంటగట్టేస్తా ఉన్నాడు. రేపు భవిష్యత్ తరాలకి తాగడానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ కృష్ణా జలాలు మనకి తరతరాలుగా ఉన్నటువంటి హక్కుని ఇవాళ మనం కోల్పోయామంటే ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వల్ల. ఇవాళ మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం. నిన్న కలెక్టర్ గారు మరి ప్రెస్ మీట్లో నేను చూస్తాం జరిగింది, ఎక్కడా కూడా నీటికి సమస్య లేదు. గతంలో టీడీపీ హయాంలో మంజూరు చేసిన ఆర్టీఎస్ ప్రాజెక్టు, టెక్స్టైల్స్ పార్కు, త్రాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి ఎమ్మిగనూరు పర్యటన నిర్వహించాలని ప్లకార్డులు, నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బాబు కోసం మేము సైతం, బాబు కోసం మేము సైతం, బాబు కోసం మేము సైతం, బాబు కోసం మేము సైతం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పాలకొల్లు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీలను, దళితులను చాలా తక్కువ చేసి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజమండ్రిలో కలవడానికి వెళ్లడానికి అనేక ఆంక్షలు ఈ ప్రభుత్వం విధించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి దళితులను, బీసీలను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీకు 3 క్వశ్చన్లు అడుగుతున్నాను మిమ్మల్ని, వాటికి మీరు సమాధానం చెప్పండి. మీ సొంత బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా మీ సపోర్ట్తో దేశమంతా తిరుగుతున్నాడు. 2, సాక్షాత్తు మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అతను మీ పక్కన కూర్చోబెట్టుకుని అనేక మీటింగ్లు పెడుతున్నాడు వాళ్ళ జిల్లాలో. 3, ఇటీవల వెనకబడిన వర్గాలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను
మానసికంగా వేధిస్తున్నారు మీ పార్టీ వాళ్ళని ప్రశ్నించినందుకు అతన్ని నోట్లో గుడ్లు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెట్టిన వాళ్ళకి బెయిల్ మీద వచ్చి ఈవేళ వినాయక నిమజ్జనంలో ఊరేగింపులు ఊరేగుతున్నారు. మరి మీ పార్టీ వాళ్ళకు న్యాయం, మాకు న్యాయమా? మేము బీసీలు అయినందుకు మా బాబు గారిని, మా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేయడానికి రాజమండ్రి వెళ్ళడానికి మా మీద మీ పోలీసుల చేత ఆంక్షలు పెట్టారు. మేము ఇంటి దాటి వెళ్ళకూడదు. ఇదే న్యాయం జగన్ గారు? వీటికి మీరు ప్రజాస్వామ్యం మీద మీకు నమ్మకం, ఏ కొద్ది నమ్మకం మాకు ఈ లెటర్కి సమాధానం చెప్పమని మీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ప్రశ్నిస్తున్నాం. దేవి నవరాత్రుల సందర్భంగా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో యునైటెడ్ కాపు వనితా క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, స్వీట్లను మహిళా భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి యామిని విజయలక్ష్మి మాట్లాడుతూ వనితా క్లబ్ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చెప్తున్నా మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాం. మేము బ్రహ్మ వస్తుంది, కౌంటర్ బ్రహ్మ ఇస్తాం, అందుకని అడిగారు. తీసుకోమని చెప్పండి. ఉండండి ఏమండి సురేష్ గారు అలా ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా మన యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మన క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో పార్వతీదేవి, లక్ష్మీదేవి దగ్గర పూజలు చేయించుకుని పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, స్వీట్స్ పంచిపెట్టడం, అందరికీ తాంబూలాలు ఇవ్వడం జరిగింది. మన ఈ క్లబ్బు స్టార్ట్ అయిన సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము నిర్విరామంగా జరుపుకుంటున్నాం. ఇలాగా ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి మనకి క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఈ కార్యక్రమానికి మన క్లబ్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని అందరికీ పసుపు కుంకుమలు అందజేసి, అలాగే మన వచ్చిన ముత్తైదువులందరూ పసుపు కుంకుమలు తీసుకుని ఆనందంగా వెళ్ళారు. ఇలాగ ప్రతి ఒక్కరికి సర్వ సౌభాగ్యాలు కలుగజేయాలని ఆ దుర్గామాతని కోరుకుంటూ సెలవు. రామాలలో ఒకటైన ఈ క్షీరారామంలో ఎప్పుడు నిత్య కళలకి పుట్టినటువంటి మన పాలకొల్లులో యుకేవీసీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అయినటువంటి ఈ దసరా మహోత్సవాల్లో ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారంగా తీసుకుని మన పట్టణ మహిళా మండలందరూ ఎల్లప్పుడూ నిత్య మంగళకరంగా నిత్య ముత్తైదువులుగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ యునైటెడ్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో పసుపు, కుంకుమ, పూలు, గాజులు, స్వీట్స్ పంచిపెట్టడం జరుగుతుంది. ఇది యుకేవీసీ వనితా క్లబ్ ఏర్పాటు చేసినప్పటి నుండి
నిర్విరామంగా కొనసాగుతుంది. అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ పసుపు కుంకుమ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో పాల్గొన్నటువంటి యూకేవీసీ వనితా క్లబ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ అలాగే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే భక్తులందరూ ఎంతో సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఈ దసరా మహోత్సవాల్లో అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని, ప్రతి మహిళ ముత్తైదుదనంతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. చంద్రబాబు అక్రమ అరెస్టు చేసి 36 రోజులు కావస్తున్న అవినీతి నిరూపించకుండా ఆయనను విడుదల చేయకుండా పైశాచిక ఆనందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందుతున్నారని పాలకులు నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. 36వ రోజు యలమంచిలి పోడూరు మండల తెలుగు మహిళలు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిందన్నారు. ఆడవాళ్ళకి సమాన ఆస్తి హక్కు ఇవ్వడం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు, జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. ఇటువంటి మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి చెంతో కొడుకు దగ్గర భర్త చేతులను మరి ఆశించకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం కానీ, అదేవిధంగా మీ కళ్ళల్లో కన్నీళ్లు ఉండకూడదు, మీ ఇళ్లలో కట్టెలు పోయి ఉండకూడదని దీపం పథకంలో గ్యాస్ ని మీ అందరికీ అందించడంలో కానీ, ఆడపిల్ల చదువుకోవాలి, ఆడపిల్ల చదువుకుంటే రేపు అమ్మ చదువుకున్నట్లే అని ఆడపిల్లల్ని మరి చదువు విషయంలో ప్రోత్సహించాలని ఉచితంగా ఆడపిల్లలకి ఆ రోజు సైకిల్ ఉచితంగా ఇవ్వడం కానీ, కండక్టర్ ఆర్టీసీ లాంటి కండక్టర్ పోస్టులు కూడా మహిళలకు ఆ రోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కానీ, ఉద్యోగ విషయాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఏ సంక్షేమ కార్యక్రమమైనా మహిళల పేరు మీదే ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మహిళలు ధైర్యంగా ఈరోజు బయటకు రావడం కానీ, బ్యాంకులకు పోవడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, కుటుంబాలను కూడా భర్తతో పాటు సమానంగా భార్యకు కూడా ఆ గౌరవం దక్కేటువంటి విధంగా ఆ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మహిళా స్వతంత్రం, మహిళా చైతన్యం వచ్చిందనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా మద్దతు కలుగుతూ ఉన్నారు. రేపు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేస్తూ మన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో మరి ఏదైతే ఈ యొక్క మహాశక్తి ప్రోగ్రామ్ ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఆ ప్రోగ్రామ్ ను కూడా చాలా ఉత్సాహంగా ధైర్యంగా మీరందరూ కూడా ప్రతి ఊరు కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అందుకు కూడా మీకు ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు కూడా మహిళా సోదరి మనం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కక్షతో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఈ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి సంఘీభావ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై 5 రోడ్ల కూడలి, మౌర్య ఇన్, రాజ్ విహార్, కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ ర్యాలీలో పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. ఒక అరాచక పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనాను అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజల్ని వంచి ప్రజాస్వామ్య ముఖ్యమంత్రిని కాదు, ఒక నియంత్రిని, ఒక చక్రవర్తిని అనేటువంటి రీతిలో నియంత్రిత పోకడలతో గత 54 నెలలుగా ఈ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో పనిచేసిన వ్యక్తి, 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని 54 ఏళ్లలో ఎలాంటి కేసులు బనాయించడానికి సాక్ష్యాధారాలు దొరకనటువంటి ఈ ప్రభుత్వానికి కేవలం 4-5 మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో భాగంగా
ఆయన్ని నిర్బంధించాలని రాజమండ్రి కారాగారంలో అర్ధరాత్రి వేళ ఏదో అంతర్రాష్ట్ర గజదొంగనో లేదా ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాదినో పట్టుకున్నట్టు నంద్యాలకు వచ్చి మరి ఈ యొక్క కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి నంద్యాలలో అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది ఒక దుర్మార్గపు చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, జనసేన, సిపిఐ, ప్రజా సంఘాలందరూ కూడా భావించేటువంటి తరుణంలో ఈరోజు రేపు ఈ రోజు అని ఈ రోజుకి 38 రోజులైంది. ఆ 38 రోజులుగా భౌతికంగా, మానసికంగా, శారీరకంగా హింసించాలి అని చెప్పి వివిధ రకాలుగా సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మేము న్యాయదేవత మీద నమ్మకం ఉండి కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భంలో తిరిగి ఈరోజు భువనేశ్వరి గారిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఆయన యోగక్షేమాలు చూసుకోవడానికి ఆయనకి కోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని మలుచుకుని అన్న సదుపాయాలు పంపడానికి అక్కడ మకామేస్తే ఆమెను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీల శ్రేణులు వస్తుంటే అది కూడా నిర్బంధించి ఆమెను కలవడానికి వీల్లేదని చెప్పేటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రాజ్యాంగ పరంగా ప్రతి మనిషికి ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి, స్వేచ్ఛగా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి, నిరసనలు తెలియజేయడానికి, శాంతియుతంగా గాంధీ మార్గంలో పయనించడానికి ఈ దేశంలో మాకు కల్పించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, వాటిని కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా నిరసన చేయకూడదు, ఉపన్యాసాలు వేయకూడదు, ఆందోళన చేయకూడదు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి నిర్బంధమైన పూరితమైనటువంటి అంటే అప్రకటిత అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఈరోజు కర్నూలు, నంద్యాల 2 జిల్లాల్లో నాయకులు కూడా కాలం లేకపోయినా అత్యంత స్వల్ప కాలంలోనే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు అనుమతి అడిగితే అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు. మూల నక్షత్రం నాడు అమ్మవారిని సరస్వతి రూపంలో దర్శించుకునేందుకు భక్తులు 2 నుండి 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు విజయవాడ సిపి కాంతిరాణా టాటా తెలిపారు. ఆయన మాట్లాడుతూ అందుకు అనుగుణంగా అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. రద్దీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టామన్నారు. ఎలాంటి వాహనాలను ఘాట్ రోడ్డు ద్వారా అనుమతించేది లేదని చెప్పారు. తర్వాత కుమారపాలెం నుంచి తర్వాత హోల్డింగ్ ఏరియా అంటే కృష్ణలంక మొత్తం ఏరియా మొత్తం కూడా క్యూ లైన్స్, రోడ్స్ అన్నీ కూడా మనకి భక్తులతో నిండిపోతాయి. మీ అందరికీ తెలుసు. సో ఈ హెవీ రష్ ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే రోడ్స్ ఉన్నాయో మన పీసీఆర్ ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే సీతంవారి పాదాలు కానివ్వండి, ప్రకాశం బ్యారేజ్, కుమారపాలెం, లేకపోతే మోడల్ గెస్ట్ హౌస్ ముందర రోడ్స్ అన్నీ కూడా మనకి పబ్లిక్తోనూ డివోటీస్తోనూ నిండిపోతాయి. అందుకని కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కుమారపాలెం నుంచి టువర్డ్స్ మోడల్ గెస్ట్ హౌస్ అండ్ టువర్డ్స్ ప్రకాశం బ్యారేజ్ అండర్ ద ఫ్లైఓవర్ రేపు ఎటువంటి ట్రాఫిక్ కూడా పర్మిషన్ ఇవ్వబడదు. ఇది ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. బట్ రేపు మాత్రం 100% దాన్ని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే పాసెస్ ఇచ్చిన వెహికల్స్ ఉన్నాయో వాటికి కూడా రేపు కొండ మీద రావడానికి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే కొండ మీద కూడా చాలా పెద్ద స్థాయిలో భక్తులు ఉంటారు కాబట్టి ఏవైతే పాసులు తీసుకొని కొండపైకి వస్తున్నారో విఐపి పాసులు కానివ్వండి, లేకపోతే ఇతర ఎక్సెప్ట్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా రేపు కొండపైకి అనుమతించబడవు. సో దయచేసి అందరూ కూడా ఇది నోట్ చేసుకోవాలి. మళ్ళీ వెహికల్స్ వస్తే మాత్రం వాటిని చెక్ పోస్ట్ దగ్గర ఆపేయడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు ప్రోటోకాల్ దర్శనాలు కానీ విఐపి దర్శనాలు కూడా ఉండవు. ఇది కూడా అందరూ దయచేసి నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత మీడియా సంబంధించి మేము ఓంటర్ని దాటిన తర్వాత పార్కింగ్ పెట్టాము. ఇప్పటిదాకైతే బాగా నడిచింది. బట్ రేపు మనకి వివిఐపి విజిట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీడియా 2 వీలర్స్ మీరు మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టుకుంటే మీ ఎక్విప్మెంట్, హెవీ ఎక్విప్మెంట్ ఉన్నదాన్ని పైకి తీసుకోవడానికి ఒక 2 కానీ 3 కానీ వెహికల్స్ మేము ఇన్నోవాస్ రెడీ చేస్తాము. అది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఎల్లుండి సిచ్యువేషన్ బట్టి వీల్ డిసైడ్. మోస్ట్లీ ఖాళీగా ఉంటే ఐ కెన్ అలౌ యూ అప్హిల్ అట్లా చెప్తారండి. అలా అడ్వాన్స్లో చెప్పరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో వైకాపా ఆరితేరింది. చంద్రబాబును అన్యాయంగా కేసుల్లో ఇరికించారన్న దామచర్ల శ్రీనివాసరావు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బాబుకి తోడుగా మేము సైతం కార్యక్రమం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారన్న కొల్లు రవీంద్ర. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి.
హామీలను అమలు చేసి సీఎం ఎమ్మిగనూరు పర్యటన చేయాలన్న టీడీపీ. ప్లకార్డులు నల్ల కండువాలతో నిరసన తెలిపిన జయ నాగేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.